వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు తీసుకున్న లిస్ట్ నాదండి. ఇందాక పాకెట్లో వచ్చి పడిపోయి నాకు అర్థమైంది అది. యాక్చువల్లీ నేను చాలా మాడదాం అనుకున్నాడు, వాడు మా స్టేజ్ టైం అంతా వాడు దొబ్బేశాడు అదవా. బట్ మీరు తిట్టుకున్నా సరే నాకైతే బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నా జర్నీలో మాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పకపోతే మాకు నైట్ నిద్ర పట్టదు. ప్రతిరోజు సెట్ మీద ఉన్న రోజంతా మాకు అది ఒక కృతజ్ఞత. మేము చేసిన హార్డ్ వర్క్కి వీ హ్యావ్ టు షో దట్ గ్రాటిట్యూడ్. సో మీరు ఫీల్ అయినా సరే నేను డెఫినెట్లీ అందరికి థ్యాంక్స్ చెప్తాను. మాకు ప్రీ రిలీజ్ అంటే థ్యాంక్స్ చెప్పే ప్రోగ్రామే. పొద్దున్న ట్రైలర్ లాంచ్ కూడా అన్నాను. సో సారీ, యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. చైతన్య సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 5 minutes ఎక్స్ట్రా అయినా ప్లీజ్ ఏమనుకోకండి. ఫస్ట్కి అయితే ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ శ్రేయస్ మీడియాకి అండ్ ద మీడియా అండ్ ప్రెస్ థ్యాంక్ యూ సో మచ్. Chaitanya sir, I've had the privilege to meet you a couple of times. He's such a warm person and he's always smiling, always laughing. నేను ఎప్పుడు చుట్టూ ఉన్నా సరే ఆయన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది. ఇందాక కూడా కింద సుమాగర్ వచ్చినప్పుడు చెప్పాను, ఏం జరగకుండా ఆయన నవ్వుతుంటే ఇట్స్ సో నైస్. ఒక వైబ్ మొత్తం సెట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న కోఇన్సిడెన్స్, ఇప్పుడు నాకు 13th వచ్చినప్పుడు మీ డెబ్యూ ఫిల్మ్ మా డెబ్యూ ఫిల్మ్ కాలేజ్ బ్యాక్డ్రాప్తో వచ్చింది. అఫ్ కోర్స్ మీది కల్ట్ అయింది, బట్ ఇట్స్ సచ్ అ నైస్ థింగ్. వీ లైక్ టు రిలేట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ ఉండడం ఈజ్ అ హ్యూజ్ డీల్ ఫర్ అస్. ఫర్ యూ ఇట్స్ జస్ట్ అ స్మాల్ జెస్టర్, బట్ ఫర్ అస్ ఇట్స్ అ బిగ్ డీల్. తారకన్న, మ్యాడ్ 1 ట్రైలర్ మీరు లాంచ్ చేశారు. మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానన్నా. మీకు అది ఒక చిన్న జెస్చర్, మాకు అది ప్రపంచం మొత్తం గెలిచినంత ఆనందాన్ని ఇచ్చింది మాకు. మీరు మా టీజర్ లాంచ్ అయిపోయినా మా టీజర్ చూసిన ఫస్ట్ పర్సన్ తారకన్న. ఆయన ఎంత ఎంజాయ్ చేశారనే దాన్ని బట్టి మా కాన్ఫిడెన్స్ పెరిగింది సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్ తారకన్న. వెంకయ్యన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో తర్వాత ఫస్ట్ మెసేజ్ నాకు ఇన్స్టాగ్రామ్లో వెంకయ్యన్న పెట్టారు, లాంగ్ వే టు గో బ్రదర్, చింపేసావని. ఇట్ ఈస్ సచ్ ఎ స్వీట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దట్ మెసేజ్. మారుతి అన్న లాగా ఒక మెరుపులో వచ్చేళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ మారుతి అన్న ఇక్కడ వచ్చినందుకు. మా ఎంటైర్ కాస్ట్, మీ అందరికీ నేను ఆఫ్టర్ పార్టీలో హగ్లు ఇచ్చి మీకు అందరు థ్యాంక్స్ చెప్తాను, డోంట్ వరీ. మా ప్రొడ్యూసర్స్ ఎలా అంటే, చిన్నబాబు గారు హెడ్ మాస్టర్ అయితే వంశీ అన్న హెచ్ఓడి, హారిక గారు మా క్లాస్ టీచర్. సో షూటింగ్ అలా జరిగేది. ఒకరినొకరు ఎలా జరిగింది షూట్ అని ప్రిన్సిపల్ అడిగితే హెచ్ఓడి వెంటనే క్లాస్ టీచర్ కాల్ చేస్తారు, అప్పుడు హారిక గారు చెప్తారు. 3 of you హ్యావ్ బిన్ గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ చిన్నబాబు సార్. మీరు ఎక్కువ మాట్లాడరు, బట్ ఇందాక మాతో ఇలా కొంచెం వంగి సినిమా అదిరిపోయిందండి అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన అన్న ఒక్క మాట కూడా పాజిటివ్ మాట్లాడడం, ఇట్ ఇస్ వెరీ నైస్ థింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. షమ్దత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ కేమ్ మ్యాడ్లో ఎండ్లో మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చారు, అండ్ మ్యాడ్ 2 మొత్తం ఉన్నారు. నాకు తెలుసు తండేలు జరుగుతున్నప్పుడు చైతన్య గారి సినిమాకి మా సినిమాకి అటు ఇటు యువర్ జంపింగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రివిలేజ్. చైతన్య సార్ సినిమా చేస్తూ మా సినిమా చేయడం అనేది మాకు ఒక ప్రౌడ్ అయిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా భీమ్స్ అన్న మీరు లేకపోతే మ్యాడ్ లేదు, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ అన్న. చాలా అండర్ రేటెడ్, చాలా తక్కువ మాట్లాడే పర్సన్ ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు నవీన్ నూలి. జనరల్గా మన ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మిస్టరీ, అసలు నవీన్ నూలి ఎలా ఉంటారని ఎవరికి తెలియదు బయట. ఆయన ఎవరికి కనపడ్డు, ఓన్లీ ఎడిట్ రూమ్లో ఉంటారు. మ్యాడ్కి ఒక రిపీట్ వాల్యూ అనే వచ్చిందంటే అది నవీన్ అన్న వల్లే. నేను కలిసిన ప్రతి ఒక్కళ్ళు అన్న మ్యాడ్ ఇన్నిసార్లు చూసాం అనేది, అది డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద వే హీ ఎడిటెడ్ ద ఫిల్మ్. ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా రిపీట్ వాల్యూ అనేది పెంచారు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అన్న. లాస్ట్ టైం నేను మీకు థ్యాంక్స్ చెప్పలేకపోయాను. మా డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ చిన్మయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆర్ట్ డైరెక్టర్ నాగేందర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. 2-3 పేర్లు ఉన్నాయి, ఒకటి అండి గుర్తొస్తుంది. యాక్చువల్ లాస్ట్ 15 రోజులు చాలా మాట్లాడుతున్నాం కదా, మాకి చిరాకు వస్తుంది. ఏం రాసేవరా ఏంటండి? సుమ గారు మీరు చేసే పని ఎవరు చేయలేరండి, చాలా కష్టం. అవును, ఎలివేషన్ ఓకేనా? బాగుంది, ఎలివేషన్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అది మా డైరెక్టర్, ఆయన కనపట్లేదు ఏంటి అప్పటి నుంచి ఏదో కొట్టేస్తుందంటే, కళ్యాణన్న మీరు ఇక్కడ లేరు, ఏదో వెలితిగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయారు. 2 బ్లాక్ బస్టర్ కొట్టినందుకు కాదు, ప్రీ రిలీజ్ అప్పుడు మిక్సింగ్ పనులు ఉన్నాయని ఎస్కేప్ అయ్యారు చూడండి, అది అక్కడ పెద్ద డైరెక్టర్ అయిపోయారు మీరు. వి రియలీ మిస్ యూ, బట్ సక్సెస్ మీటింగ్ ఉంటారు ఆయన. అలాగే మాతో పాటు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి. మా నితిన్ అన్న రాబిన్హుడ్ రిలీజ్ అవుతుంది. ఒక చిన్న మాట చెప్పాలి నితిన్ అన్న గురించి. నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని ఒక చిన్న వెబ్ సిరీస్తో వచ్చినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా నాకు మెసేజ్ చేశారంటే అది ఫస్ట్ నితిన్ అన్నే. చాలా బాగా చేసావు బ్రదర్, స్టోరీ ఉంటే చెప్పు నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నారు నాతో. అలాంటి వ్యక్తితో పాటు మా సినిమా రావడం అనేది మాకు ఒక ప్రౌడ్ విషయం. చాలామంది ఇంటర్వ్యూస్లో కాంపిటీషన్ అన్నారు, మేము ఎవరి కాంపిటీషన్ కాదండి, అదొక పెద్ద బడ్జెట్ సినిమా. నితిన్ అన్న ఈజ్ అ సీనియర్ హీరో.
వీఆర్ హ్యాపీ టు కమ్ విత్ హిమ్, వీఆర్ నాట్ కమింగ్ అగేన్స్ట్ హిమ్. నితిన్ అన్న ఇస్ అ స్వీట్ హార్ట్, ఈజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. రాబిన్ హుడ్ ఇస్ డెఫినెట్లీ అ బ్లాక్ బస్టర్. మీతో పాటు మాది కూడా బ్లాక్ బస్టరే. ఆడియన్స్కి డబుల్ బొనాన్జా. రెండు ఎంటర్టైన్మెంట్ సినిమాలు వస్తుంటే అది కాంపిటీషన్ కాదండి, అది బోనస్. అది మీకు పొద్దున్న దానికి వెళ్ళి దొరికితే ఈవినింగ్ మా దానికి వెళ్ళండి, పొద్దున్న మా దానికి దొరికితే ఈవినింగ్ దానికి వెళ్ళండి. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ చేయండి, ఇండస్ట్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అంతే కదా, అందరిని కవర్ చేశాను కదా. బై ద వే, ముందుకు వచ్చిన గెస్ట్లందరికీ వాటర్ బాటిల్స్ ఇచ్చండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.